వైసీపీ నాయకులు అభ్యర్థులు వెళ్ళిపోయారు. అక్కడి నుంచే మొదటి 2 రౌండ్లకి 3 రౌండ్లకే వెళ్ళిపోయిన పరిస్థితి. ముఖ్యంగా గుంటూరు అభ్యర్థి కొడాలి నాని, గుడివాడ అభ్యర్థి కొడాలి నాని, గన్నవరం అభ్యర్థి వంశీ అండ్ రాజమండ్రి సిటీ అభ్యర్థి మార్గాని భరత్, ఇట్లా ఫైర్ బ్యాండ్లుగా నోరేసుకుని పడే వీళ్ళందరూ కూడా సీట్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అక్కడ కౌంటింగ్ సెంటర్స్ నుంచి పరిస్థితి అర్థం చేసుకుని ఇంకా గెలిచేది లేదని అర్థం చేసుకుని వెళ్ళిపోయారు. ఈ అంశాల మీద మనం చర్చను చూస్తున్నాం. అలాగే నేషనల్ అప్డేట్స్ కూడా ఒకసారి చూద్దాం. చూసే ముందు మనతో కొత్తగా ప్యానెల్లో జాయిన్ అయ్యారు సిబిఎన్ ఫోరం అధ్యక్షులు జనేక్స్ అమర్ జాయిన్ అయ్యారు. అలాగే చాణక్య స్ట్రాటజీస్ సెఫాలజీ సర్వే సంస్థ ప్రతినిధిగా మనతో ముఖేష్ జాయిన్ అయ్యారు. బీజేపీ సీనియర్ నేత అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. అలాగే నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా అమర్ గారు, మీరు అప్పుడు ఒక 10 రోజుల క్రితం నా డిబేట్కి వచ్చినప్పుడు 150 దాటుతాయని చెప్పారు. 150 పైన వస్తాయి కూటమికి. ఎందుకంటే మేము అంతా తిరిగాం కాబట్టి మాకు తెలిసింది జనం ఇది తెలిసిందని. ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఆ రోజు ఎలక్షన్ అయిన రోజు అండి, మే 13th రోజు, ఆ రోజు సాయంత్రం నాకు ఒకటే బలంగా అనిపించింది, 151కి ఒక సీట్ ఎక్కువ వస్తుంది మన కూటమికి, కానీ ఒక సీట్ తగ్గదనే ఆలోచనతో ఉంది. తర్వాత మీతో కూడా డిస్కస్ చేశాను ఇదే విషయము. ఎందుకనంటే ఎలక్షన్ అయిన విధానము, ఆ ఓటింగ్ పర్సంటేజ్ అనుకోండి, లేదంటే టీచర్ ఓట్స్ అనుకోండి, ఎలక్షన్ అయిన విధానాన్ని బట్టి. అమర్ గారు ఒక్క నిమిషం, మీరు ఏబిఎన్ తెర మీద చూస్తున్నారు. రిషికొండ మీద జగన్ కట్టించిన, ఆయన నివాసం ఉండడానికి కట్టించుకున్న ప్యాలెస్ మీద తెలుగుదేశం జెండాలు రెపరెపలాడుతున్నాయి. నిజానికి అది ప్రజల సొమ్ముతో కట్టింది. అది అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచే పరిపాలన చేస్తాను, మళ్ళీ గెలుస్తాను అని చెప్పి అన్నాడు కాబట్టి ఓడించిన ఆనందంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ జెండాలు ఎగరేస్తున్నారు. అక్కడ జాతీయ పతాకాలు ఎగరాలి, అది ప్రజల ఆస్తి కాబట్టి. కాకపోతే ఇది ఆనందం కాబట్టి ఇప్పుడు ఎగరేస్తున్నారు. తర్వాత అది ఎలాగో ప్రజల ఆస్తి, ప్రజలకే దక్కుతుంది అది. కాబట్టి అలాగే జరుగుతుందని కోరుకుందాం. రైట్ అమర్ గారు, ప్లీజ్ కంటిన్యూ. మే 13th రోజు, ఆ రోజు రాత్రి ఏదైతే ఎలక్షన్ అయిన విధానం కానీ, ఓటింగ్ పర్సంటేజ్ కానీ, లేదు అని అంటే టీచర్ ఓటింగ్ పర్సంటేజ్ కానీ, లేదంటే ఎన్ఆర్వీస్ ఎన్ఆర్ఐస్ స్వచ్ఛందంగా ఎలా అయితే ఏపీకి వచ్చేసి పరోక్షంగా ప్రత్యక్షంగా ఎలా అయితే పార్టిసిపేట్ చేశారో, ఈ విధానాలు అన్నీ గమనించిన తర్వాత లాస్ట్ టైం ఓటింగ్కి తనకు 151 రావటానికి కారణాలకి ఇప్పుడు మనకి ఒక 10 రెట్లు, 5 నుంచి 10 రెట్లు ఎక్కువ అనిపించి, అంటే 5 to 10% ఎక్కువ అనిపించి నా మనసులో వచ్చిన ఆలోచన అది 151 ఒక సీట్కి ఎక్కువే కానీ తక్కువ రాదనేది నా ఆలోచన. 151, 152, 153 అనేది. ఎందుకనంటే అలా అందరం మేమెంత స్వచ్ఛందంగా వర్క్ చేసామో అలా అందరూ అంత స్వచ్ఛందంగా, అంత ఇష్టంతో, అంత బాబుగారు అంటే అభిమానంతో, ఆ ప్రేమ అభిమానం, ఇంకా బాబుగారు తప్పించి ఇంకా ఏపీకి ఆప్షన్ లేదనే క్లారిటీకి వచ్చేసినారు. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఓడిపోవడానికి గల కారణాలు లైక్ పవన్ కళ్యాణ్ గారు అనుకోండి, 6% షేరింగ్ అనుకోండి, లైక్ బీజేపీ ఎలక్షన్ మేనేజ్మెంట్ అనుకోండి, ఇవన్నీ కలిపి మనకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అధిగమించాం కాబట్టి కాన్ఫిడెంట్గా అదొకటే నమ్మకం నాకు. 151కి వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదనే ఆ రోజు ఆలోచన అండి. ఇంకోటి ఎన్డీఏ కూడా ఏదైతే సెంట్రల్లో కూడా బాబు గారు కింగ్ మేకర్ అవుతారు అనేది ఆ రోజు కూడా మాట్లాడాను. ఎందుకంటే వచ్చే